ఇదిగోండి మీరు కూడా తినండి. మా అమ్మకు పెడతాను. సూపర్గా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుందండి. కారం కూడా లేదు, ఎందుకంటే ఈ మాటకి బాగా పులుపు ఉంది, పుల్లగా. ఇదిగోండి మొత్తం కలిపేశాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో మామిడికాయ తురుము పచ్చడి, చికెన్ పకోడీ అండి. దానికి ముందుగా మనం మామిడికాయ తురుము పచ్చడికి తర్వాత చూద్దామండి. ముందు చికెన్ పకోడీకి కలిపి పెట్టేసుకుందాం. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. చూడండి, కార్న్ఫ్లోరు, గరం మసాలా, అల్లం పేస్టు, మిరియాల పొడి, సాల్ట్, ఒక 2 స్పూన్లు పెరుగు, పసుపు, కారం అండి తగినంత. ఇప్పుడైతే మనం చికెన్ని బాగా కలిపి నానబెట్టేద్దామండి. తర్వాత మనం మామిడికాయ తురుము పచ్చడి చేద్దాం. చికెను ఇది 3/4 కేజీ చికెన్ అండి. శుభ్రంగా కడిగి నీట్గా పెట్టానండి. చూడండి, ఇప్పుడు దీంట్లో మనము 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం గరం మసాలా అండి. చూడండి, 1 స్పూన్ మిరియాల పొడి అండి. ఇదిగోండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, చూసి మళ్ళీ వేసుకుందాము. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను, చిన్న స్పూన్ అండి. దీంతో 2 స్పూన్లు వేసాను, ఎందుకంటే మనకు మిరియాల పొడి, గరం మసాలా కొంచెం కారం ఉంటుంది కాబట్టి నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఇదిగోండి, పెరుగు ఒక 2 స్పూన్లు. ఇదిగోండి, ఒక సగం నిమ్మ దబ్బ రసం పెడుతున్నాను. కలిపేసుకున్నామండి. ఇప్పుడు అన్నీ కలిసేలా కలిపేసుకున్నాం. ఇదిగోండి, నేనైతే కలిపేసాను. కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తానండి, కొంచెం. అది మీకు ఇష్టమైతే వేసుకొని, లేకపోతే లేదండి. నేనైతే కొంచెం వేస్తున్నాను కలర్ కోసం. ఇదిగోండి, మొత్తం కలిపేసాను. దీన్ని అలాగే ఒక అరగంట కానీ గంట కానీ మనం పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని నేను ఇప్పుడు మూత పెట్టేసి మనం పచ్చడి వేసే లోపల ఇది బాగా నానద్దండి. అప్పుడు మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి చేద్దామండి. ఇప్పుడు మనం మామిడికాయ తురుము పచ్చడి చేసుకున్నామండి. వీటికి మామిడికాయ తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చూడండి, మామిడికాయలు 2 తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇక్కడ తొడిమైతే తీసేసానండి. 2 తీసుకున్నాను. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి అండి. ఈ 2 మామిడికాయల్లోకి ఒక 10 ఎండుమిర్చి వేస్తానండి. అది పులుపుని బట్టి మీరైనా చూసి వేసుకోవచ్చు. దీన్నైతే తొక్కుతోటే తురిమేయాలండి. మనం తురుముకోవాలి నీట్గా. ఈ తొక్కుతోటి తురిమేయాలి. ఇప్పుడు నేను తురిమేస్తాను దీన్ని. ఇప్పుడైతే మనం తురుముదామండి. దీన్ని తొక్కుతోటి తురిమి పచ్చడి చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. అందుకే తొక్కుతోటి తురుముతున్నాను. చూడండి, ఇలా తురిమేయాలి తొక్కుతోటే. ఇదిగోండి, తురిమేసాను. చూడండి ఎలా తురిమేసాను, తొక్కుతో సహా ఇలా తురిమేసుకోవాలి. చూసి దానికి సేమ్ ఎలాగ ఉంది కదా, సన్నగా ఇలా తురిమేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఎండుమిర్చి వేగించుకుందాం అండి. ఇది కొంచెం పులుపుగా ఉంది, అందుకని ఒక 12 ఎండుమిర్చి వేస్తానండి 2 మామిడికాయలకి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేగించుకుందాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి, వేడెక్కింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, కొంచెం ఆయిల్ వేసాను.
ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎండుమిర్చి వేయించుకుందామండి. మాడిపోకుండా దూరగా వేగించుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉంటే మీ దగ్గర ఉన్న ఎండుమిరపకాయలు కొంచెం తగ్గించుకోండి. ఇవంత కారం ఉండవండి, అందుకని నేను ఒక 12 మిరపకాయలు దాకా వేసాను. మామిడికాయ పులుపుని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. దీన్ని చూస్తే మనకు తెలుస్తుంది కదా పుల్లగా ఉందో కొంచెం తీయగా ఉందో, దాన్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి కొంచెం ధనియాలు, కొంచెం ఆవాలు, జీలకర్ర. ఎండుమిర్చి వేగిపోయినాయి మనవి. ఇప్పుడు మనము రోట్లో వేసి దంచుదామండి వీటిల్ని మెత్తగా. మా దగ్గర అయితే బుడ్డరోలు చిన్నది ఉందండి, దాంట్లో వేసి దంచుదాం. ఎందుకంటే పచ్చడి కూడా తక్కువే కాబట్టి మనం దాంట్లో వేసి దంచుదామండి. ఇదిగోండి ఇలా దంచుకోవాలి మెత్తగా. స్పూన్తో కలుపములు, స్పూన్తో కలిపి పైకెత్తు. చూడండి ఎలా వచ్చిందో, అలా మెత్తగా దంచేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. కొంచెం సాల్ట్ కూడా వేసి మెత్తగా దంచుకుందామండి. మా పాపకైతే హాలిడేస్ ఇచ్చారండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, అందుకని నాకు హెల్ప్ చేయడానికి వచ్చిందండి. మెదిగిపోయిందండి ఇది. ఇప్పుడైతే మనం తిరగమాత పెట్టుకుందాము. దీంట్లో అయితే మామిడికాయ తొక్కేసి దంచబడలేదండి తీయముడు. దీంట్లో మామిడికాయ తొక్కు వేయకూడదండి, ఇలాగే దంచి మనం తిరగమాత పెట్టుకోవాలి. నేను ఎలా పెడతానో చూద్దాము. చూడండి ఇలా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచి పోపు పెడుతున్నాండి. చూడండి మన పోపు వేగింది. ఇప్పుడైతే కొంచెం ఇంగ వేసుకున్నాము. తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ కూడా వేసుకున్నామండి. మనం ఇందాక తురిమాం కదా, అదంతా వేసేసాను. ఇప్పుడు దీన్ని వేసుకుందామండి, దంచాం కదా దీన్ని వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. ఇదిగోండి అంతా కలిపేసాను. మన మామిడికాయ తురుము అయితే మాత్రం దంచుకోబలేదండి, రోట్లో వేసి అలా ఆయిల్లో వేసేసుకోవడమేను. ఇప్పుడు సాల్ట్ చూసాను సరిపోలేదు, కొంచెం వేసుకున్నాము. మనం దంచి పెట్టుకున్న ఎండుమిర్చి, తురుము పెట్టుకున్న మామిడికాయ పోపు పెట్టుకొని 2 కలుపుకోవాలండి, దంచుకోకూడదు. ఇది ఒక 5 నిమిషాలు ఇలాగే వేగించుకోవాలండి. మనం ఇలా వేగించుకుంటే బూజు రాదు, చాలా రోజులు ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిందండి మన మామిడికాయ తురుము పచ్చడి. చూడండి ఎలా వచ్చిందో, మనకు కనిపిస్తుంది కదా చుట్టూ లైట్గా ఆయిల్, అలా వచ్చిందాకా వేగించుకోవాలండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా అయిపోద్దండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడైతే మనం చికెన్ పకోడీ చేసుకుందామండి. పచ్చడి అయిపోయింది కదా, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిచ్చాను పాన్ పెట్టి. ఇప్పుడు మనం ఫస్ట్ లెగ్ పీస్ వేసుకుందాం. చూడండి ఎలా కాలుతుందో, ఇంకా కాలాలండి. బాగా నానిందండి. మనం ఎంత నానబెట్టుకుంటే అంత టేస్టీ ఉంటుందండి. చికెన్ పకోడీ మసాలాలన్నీ బాగా పడతాయి నానితే. చూడండి ఎలా వచ్చాయో, ఇంకా కాలాలి, కొంచెం కాలాలండి. మమ్మీ స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది మమ్మీ, భలే ఉంది. సూపర్గా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. పచ్చళ్ళలో, పప్పు చారులో, రసంలో చికెన్ పకోడీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇవైతే కాలిపోయినాయండి బాగా. ఇప్పుడు తీసేద్దాము. చికెన్ పకోడా కొంతమంది, చాలామంది దీంట్లో పచ్చిమిర్చి, ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని వేగించుకొని దాని మీద నిమ్మరసం, ఆనియన్ పెట్టుకొని చాలా టేస్టీగా, చాలా ఆనందంగా తింటారండి. మేము పచ్చిమిర్చి అంతగా తిన్నాము.
మేమైతే పచ్చిమిర్చి తినాం కాబట్టి ఉత్త ఆనియన్ నిమ్మరసం వేసుకొని తింటామండి. మా పిల్లలకు కూడా అలాగే ఇష్టము. నేనైతే పచ్చళ్ళలో పప్పుచారులో నంచుకొని తింటానండి, చాలా బాగుంటుంది. మీకైతే చికెన్ పకోడా దేంట్లో నంచుకొని తినడం ఇష్టమో, ఎలా తినడమో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇదిగోండి మన చికెన్ పకోడీ, మనం తురుము మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తానండి, మా పాపకు కూడా పెడతాను. ఎలా ఉంటుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి. పచ్చడి కలిపాను, మన చికెన్ పకోడీ చూద్దామండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి మీరు కూడా తినండి. ఇప్పుడు మా అమ్మకు పెడుతున్నాను. సూపర్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. కారం కూడా లేదు, ఎందుకంటే ఈ మామిడికి బాగా పులుపు ఉంది, పుల్లగా చాలా టేస్టీగా ఉందండి. అంతేనండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.